ప్రజలందరూ ఇంట్లో సురక్షితంగా ఉండండి. వేదా సిటీలో ఏలియన్స్ అటాక్ చేయడం మొదలు పెట్టాయి. అలాగే అవి దోచుకుంటున్నాయి కూడా. ఇలా చూడండి, ఇప్పుడు మన దగ్గర ఏలియన్స్ కి సంబంధించి కొత్త వీడియో దొరికింది. దీన్ని ఎవరో షూట్ చేసి మన ఛానల్ కి పంపించారు. మీరు చూస్తున్న ఈ స్పేస్ షిప్ నుంచి వచ్చే వాళ్ళు అన్ని చోట్ల దోచుకుంటున్నారు. ప్రజలు చాలా ఆవేశంగా ఉన్నారు. అసలు ఈ ఏలియన్స్ ఎక్కడి నుంచి వస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో వేచి చూద్దాం. తాతయ్య, ఆ న్యూస్ లో మీరు ఆ బ్లాక్ కార్ ని చూసారు కదా? స్పేస్ షిప్ ఎక్కడికైతే వెళ్తోందో ఆ బ్లాక్ కార్ కూడా దాన్ని ఫాలో చేస్తూ వెళ్తోంది కదా. అదే విధంగా రెండు చాటుగా వెళ్తున్నాయి కదా. నాకు తెలిసి వాటికేదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తోంది. శివా, నువ్వేం దిగులు పడకు. ఇప్పుడు నేను బయటకు వెళ్లి ఒక అద్భుతమైన ఏలియన్ రాగాన్ని పాడతాను. ఆ తర్వాత ఏలియన్ ఎలా పారిపోతుందో చూడు. అరే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? బయట ఏలియన్స్ ఎక్కువ తిరుగుతున్నాయట కదా. వెళ్ళొద్దు, లోపలికి రండి. కళ్ళు కనిపించలా, చెవులు వినిపించలా. టీవీలో ఏలియన్స్ ని చూస్తే కదా. రండి, త్వరగా రండి. పారిపోండి, పారిపోండి. రండి, త్వరగా రండి. పారిపోండి. ఎక్కడయ్యా ఆ ఏలియన్? చూసారా ఈ పెద్ద ఆయన్ని ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారో? ఏలియన్స్ గురించి అసలు భయపడకుండా ధైర్యంగా ఏలియన్స్ దగ్గరికే వెళ్తున్నారు. చాలా దొంగతనాలు చేస్తున్నారు మీరు. ఇప్పుడు మీ చెవులు చిల్లులు పడేలా ఒక రాగాన్ని పాడతాను, వినండి. పొండి పొండి, దొంగతనం మానండి, పారిపోండి, ఇక్కడి నుంచి పొండి, పారిపోండి, దొంగతనం మానండి, పొండి పొండి, ఇక్కడి నుంచి పొండి, పొండి పొండి పొండి, మీరు పారిపోండి, దొంగతనాలు మానండి, దొంగతనాలు మానండి, పొండి పొండి, మీరు పారిపోండి. ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోతావు. రండి. ఓకే బాస్, రారా వెళ్ళిపోదాం. వెళ్ళిపోతారా? పారిపోండి, పొండి పొండి పొండి, పారిపోండి, పారిపోండి. తాతగారు, నిజంగా మీరు అదరగొట్టేశారు. ఇకపై మీరు మీ ఇంట్లో ఉండొద్దు. సాయంత్రం వరకు మా షాపులోనే ఉండండి. రండి వెళ్దాం. లేదు, మా షాప్ లోనే ఉండాలి. మా షాప్ లోనే ఉండాలి. రండి వెళ్దాం. రండి. తాతయ్య, మన సిటీకి హీరో అయిపోయారనుకుంటా. నువ్వే చూసావు కదా శివ, నేను పాట పాడగానే ఆ ఏలియన్లు దారి తెన్ను తెలియకుండా పరిగెత్తుకు పారిపోయారు. ఆయన అక్కడికి రారు. ఆయన ఫ్రీగా లేరు. నేను చెప్తున్నాను కదా, ఎంత డబ్బులు ఇచ్చినా ఆయన రానే రారు. ఓహో, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవా? ఆయన రానే రారు. శివ, సిటీలో ఉన్న బ్యాంకు, జ్యువెల్లర్స్ ఈయన రమ్మంటున్నారు. తాతగారు, ఈ ఊరు వాళ్ళందరూ మిమ్మల్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నాతో వచ్చాయంటే మీకు ప్రొటెక్షన్ చాలా అవసరం. ఏంటి లడ్డు సింగ్ గారు తలకిందలుగా చెప్తున్నారు? ప్రొటెక్షన్ ఆయనకి కాదు, మీకు అవసరం. బామ్మగారు, నేను తాతగారి మంచి గురించి ఆలోచించాను. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. బాయ్, సీ యూ. రండి, ముందా గుడిసెలో ఏముందో వెళ్ళి చూద్దాం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరూ లేరనుకుంటా. రండి, లోపలికి వెళ్దాం. ఈ హరికేన్ లైట్ ని చూసారా? ఇంకా దానికున్న ప్రైస్ ట్యాగ్ ని తీయనే లేదు. అంతేకాదు, ఇక్కడున్న వస్తువులన్నీ చూడ్డానికి కొత్తవిలా ఉన్నాయి. అంతేకాదు, ఈ గుడిసెని కూడా కొద్ది రోజుల ముందే కట్టినట్టున్నారు. మనం ముందు లడ్డు సింగ్ సార్ని ఇక్కడికి రమ్మని చెప్పాలి. హాయ్, నువ్వు పిలవాల్సిన అవసరం లేదు శివ. నేనే వచ్చేసాను కదా. నీకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. లడ్డు సింగ్ గారు, రీసెంట్ గానే ఈ గుడిసెని కట్టినట్టున్నారు. కాబట్టి ఆ గ్రామ ప్రజల్ని భయపెట్టిన ఏలియన్స్ కూడా డూప్లికేట్ అనుకుంటాను. మనల్ని నమ్మించడానికి వాళ్ళలా డ్రామా చేసినట్టు అనిపిస్తోంది సార్. ఓహో శివ, నేను కూడా నువ్వు చెప్పిన విధంగానే ఆలోచించాను. మన ఇద్దరం ఒకే విధంగానే ఆలోచిస్తున్నాం. ఏమంటావ్? శివ,
ఇక నేను వాళ్ళని సులభంగా పట్టుకుంటాను చూడు. సార్ నేను ఏలియన్స్ వచ్చి వెళ్ళిన ఫుటేజ్ ని న్యూస్ లో చూశాను. ఆ స్పేస్ షిప్ ఎక్కడికైతే వెళ్తోందో బ్లాక్ కార్ కూడా కింద దాని వెనకాలే వెళ్తోంది. మీరు వెళ్ళి అసలు ఆ బ్లాక్ కార్ ఏంటో తెలుసుకోండి. నేను వెళ్ళి ఆ స్పేస్ షిప్ సంగతి చూస్తాను. ఓకే సార్. ఐ మీన్ శివ. ఓకే బాయ్. ఓకే ఓకే. మనం అనుకున్న దానికంటే ఈ అబ్బాయి చాలా తెలివైన అబ్బాయిలా ఉన్నాడు. తను మనమంటే ఎవరిని ఖచ్చితంగా తెలుసుకుంటాడు. మనం ఈ అబ్బాయిని ఏదైనా చేసి తీరాలి. కోపం మనుషులకు పాపం. కోపం మనిషికి శత్రువు అవుతుంది. శాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. నాకెందుకో ఈ ప్రదేశానికి కింద ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది. చూసారా, ఇది స్పేస్ షిప్ వచ్చి వెళ్తున్నట్టు లేదు. ఖచ్చితంగా దీనికి కింద ఎవరో ఉన్నారు. ముందది ఎవరు ఏంటో కనిపెట్టాలి. రేవా, లడ్డూ సింగర్ని వెంటనే ఇక్కడికి రమ్మను. లేదు, ఆ పిల్లాడికి ఎంత అర్థమైపోయింది. మొత్తం అన్నిటినీ తెలుసుకున్నాడు. నేను ఆ అబ్బాయిని ఊరికే వదిలిపెట్టాను. ఆ పిల్లాడిని నేను అంతం చేయకుండా ఉండను. దీనంతటికి కారణం ఆ పిల్లాడే. ఈ లోకనంతటా దొంగలించాలని అనుకున్న ప్లాన్ ని ఈ అబ్బాయి పాడు చేసేలా ఉన్నాడు. బాస్ బాస్ మీరు ఎక్కువగా ఆవేశపడకండి బాస్. రే, కోపాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను రా. పదండి, ఆ పిల్లాడికి కథ ముగించుకున్నద్దాం రండి. కోపం మనుషులకు పాపం. రెడీ, స్టడీ, గో. అందరూ తలా ఒక డైరెక్షన్ లో పరిగెత్తండి. హలో లడ్డూ సింగ్ సార్. హలో అంకుల్, ఇదిగో ఇటువైపు రండి. ధైర్యం ఉంటే వచ్చి నన్ను పట్టుకోండి. నేను నిన్ను అంతం చేయకుండా ఉండను రా చిన్న పిల్లాడా. ఈ రోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. హలో అంకుల్, మే ఐ కమ్ ఇన్? No, you may not come in. తన కథ ముగించిపోయింది. ఇలా జరగడానికి వీల్లేదు. ఈ పిల్లాడు నాకు చాలా అడ్డుగా ఉన్నాడు. నన్ను చూసి తను భయపడడం లేదు. భలే భలే. అంటే అదే డూప్లికేట్ ఏలియన్ లారా. యు ఆర్ అండర్ అరెస్ట్. శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చాలా తెలివిగా అందరినీ కాపాడేశావు. థ్యాంక్ యూ. లడ్డూ సింగ్ గారు, అసలు ఇది ఎలా జరిగింది? ఈ పని ఎవరు చేశారు? నేనేనయ్యా. నా ధైర్య సాహసాలతో
నా తెలివితేటల్ని ఉపయోగించి ఈ డూప్లికేట్ ఏలియన్లని పట్టుకున్నాను. సల్యూట్ సల్యూట్ మే. ఫోటో 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 ఫోటో